హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఈరోజు మనం ఐపీఎల్ 2025 రిటర్న్స్ లిస్టుపై చర్చించబోతున్నాం. ఎవరెవరు టాప్ ప్లేయర్స్గా నిలిచారు, వారి శాలరీలు ఏమిటి, అన్ని వివరంగా చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓవైపు రిటెన్షన్ జరిగి మరోవైపు మెగా ఆక్షన్కి సిద్ధం అవుతున్నాయి ఫ్రాంచైజీలు. ఈ సీజన్లో టీమ్స్ నచ్చిన ఆటగాళ్లను రిటర్న్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ టీమ్స్ వారీగా రిటర్న్స్ ప్లేయర్ జాబితాను చూద్దాం. నెంబర్ 1 ముంబై ఇండియన్స్. జస్ప్రీత్ బుమ్రాను 18 కోట్లకు రిటైన్ చేసుకోగా, రోహిత్ శర్మ 16 కోట్ల 30 లక్షలు, సూర్యకుమార్ యాదవ్ 16 కోట్ల 35 లక్షలు, హార్దిక్ పాండ్యా 16 కోట్ల 35 లక్షలకు రిటైన్ చేసుకుంది ముంబై ఇండియన్స్. తిలక్ వర్మను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇదిలా ఉండగా ముంబై ఇండియన్స్ అభిమానుల ప్రధాన ప్లేయర్లు బుమ్రా, రోహిత్ మరియు సూర్యకుమార్లు ఈ రిటర్న్స్లో ఉన్నారు. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. రుతురాజ్ గైక్వాడ్ 18 కోట్లు, మతీసా పతిరన్న 13 కోట్లు, శివం దుబే 12 కోట్లు, రవీంద్ర జడేజా 18 కోట్లు, మహేంద్ర సింగ్ ధోని 4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఎంఎస్ ధోని వంటి లెజెండరీ ఆటగాడు 4 కోట్ల కేటాయింపుతో రిటైన్ చేసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. కానీ అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో రిటైన్ చేసుకుంది ఫ్రాంచైజీ. నెంబర్ 3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీని 21 కోట్లకు కొనుగోలు చేసింది ఫ్రాంచైజీ. రజిత్ పటిదార 11 కోట్లు, ఎస్ దయాల్ను 5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ అత్యధిక శాలరీతో నిలిచాడు. ఆయన ఆట మరియు అభిమానులు ఉన్న క్రేజ్ గురించి నేడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్. హెన్రీ క్లాసన్ అత్యధికంగా 23 కోట్లు, ప్యాట్ కమిన్స్ 18 కోట్లు, అభిషేక్ శర్మ 14 కోట్లు, నితీష్ రెడ్డి 6 కోట్లు, ట్రావిస్ హెడ్ను 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. హెన్రీ క్లాసన్కు సన్ రైజర్స్ మాత్రం 23 కోట్లు కేటాయించడం విశేషం. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. సంజు సామ్సన్ 18 కోట్లు, ఎస్ఎస్వి జైస్వాల్ 18 కోట్లు, రియాన్ పరాగ్ 14 కోట్లు, ధ్రువ్ జురెల్ 14 కోట్లు, హిట్ మేయర్ను 11 కోట్లకు రిటర్న్స్ చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక మంచి రిటర్న్స్తో వచ్చింది. సంజు సామ్సన్ మరియు ఎస్ఎస్వి జైస్వాల్ ఇక్కడ కీలకమైన పాత్రలు పోషించనున్నారు. నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. అంతా ఊహించినట్టుగానే రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ రిటర్న్స్ జాబితాలో లేడు. అక్షర్ పటేల్ 16 కోట్ల 5 లక్షలకు రిటర్న్ కాగా, కుల్దీప్ యాదవ్ను 13 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేశారు. క్రిస్టన్ స్టబ్స్ను 10 కోట్లు, అభిషేక్ పోరాలకు 4 కోట్ల చొప్పున రిటర్న్స్ జాబితాలో దక్కాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్లో అక్షర్ పటేల్తో పాటు మరో 2 ప్లేయర్లకు మంచి ధర లభించడం విశేషం. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. రింకు సింగ్కి 13 కోట్లు కేటాయించగా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రూ రసెల్కి 12 కోట్ల చొప్పున కేటాయించారు. హర్షిత్ రాణా మరియు రమణ్దీప్ సింగ్కి 4 కోట్ల చొప్పున కేటాయించారు. ఇది ఇలా ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ కూడా పటిష్టంగా నిలబడింది. కానీ రసెల్ వంటి ప్లేయర్లు గరిష్ట ధరకు ఎందుకు రిటైన్ కాలేదనే విషయంపై కాస్త చర్చ జరుగుతుంది. నెంబర్ 8 గుజరాత్ టైటన్స్. రషీద్ ఖాన్కు అత్యధికంగా 18 కోట్లు కేటాయించగా, శుభ్మాన్ గిల్కి 16 కోట్ల 5 లక్షలు, సాయి సుదర్శన్కి 8 కోట్ల 5 లక్షలు, రాహుల్ తెవార్తియా మరియు షారుఖ్ ఖాన్కి 4 కోట్ల చొప్పున కేటాయించారు. గుజరాత్ టైటన్స్లో రషీద్ ఖాన్ మరింత విజయాలను సాధించాలని ఆశిస్తున్నాడు. నెంబర్ 9 లక్నో సూపర్ జైంట్స్. నికోలస్ పూరన్ను 21 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. రవి బిష్ణోయ్ మరియు మయాంక్ యాదవ్లకు 11 కోట్ల చొప్పున కేటాయించారు. మోషన్ ఖాన్, ఆయుష్ బదనీలు 4 కోట్ల చొప్పున రిటైన్ అయ్యారు. ఇదిలా ఉండగా లక్నో సూపర్ జైంట్స్లో నికోలస్ పూరన్కు అత్యధికంగా 21 కోట్లకు రిటైన్ చేసుకోవడం విశేషం. నెంబర్ 10 పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ టీంలో శశాంక్ సింగ్కు 5 కోట్ల 5 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రభుమన్ సింగ్కు 4 కోట్లు కేటాయించింది. ఇది ఎలా ఉండగా పంజాబ్ కింగ్స్ మాత్రం చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంది. వీరి ఆటగాళ్లలో పెద్దగా క్రేజ్ లేనట్టుగా కనిపిస్తుంది. సో ఫైనల్ ఐపీఎల్ 2025 రిటర్న్స్ జాబితా ఇదే. మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి. మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన ప్లేయర్ ఎవరో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐపీఎల్ 2025లో ఎవరు టాప్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.